బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని, అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారని హైకోర్టు నిలదీసింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 2 వారాలలోపు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు హైకోర్టు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని, అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడతారని హైకోర్టు నిలదీసింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 2 వారాలలోపు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు హైకోర్టు వాయిదా వేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక శాఖకు సంబంధించి లేకపోతే ఒక దానికి సంబంధించిన సమాచారం కోసం ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటారు. అర్జీ ప్రకారం ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు స్పందించి దానికి కావాల్సిన సమాచారం, ఏ సమాచారం అయితే కోరారో ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆయా శాఖలపై డిపెండ్ అయి ఉంటుంది. అదే ధర్మిలాలోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. పిటిషన్ అంటే అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈ టెండర్లు ఎవరెవరు వేశారు, ఆ టెండర్ లో ఉన్న కోడ్ ఎంత, అవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి ఆర్టీఐకి అప్రోచ్ కావడం జరిగింది. కానీ ఆర్టీఐ ఆ వివరాలను ఇచ్చేందుకు నిరాకరించడంతో రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ పిటిషన్ సంబంధించి ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీఐ కావచ్చు, తీరుపై హైకోర్టు చాలా తీవ్రంగానే స్పందించని చెప్పాలి. ఎందుకంటే ఆర్టీఐ ఉన్నదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే ప్రజలకు కావచ్చు, నేతలకు కావచ్చు, ఎవరికైనా సరే ఒక దానికి సంబంధించిన సమాచారం కావాలని చెప్పేసి ఒక ఖచ్చితమైన ఒక అమౌంట్ కట్టిన తర్వాత దానికి కోరడం ప్రతి ఒక్కరి అది కర్తవ్యం. కాబట్టి కట్టిన తర్వాత అడిగారు కాబట్టి ఇవ్వలేదు. సో దీన్నే హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీఐ వారి దగ్గర ఉంది, కానీ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అందులోకి ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా గుర్తు చేసింది. ఎందుకంటే ప్రతిపక్షాలు అసెంబ్లీలో ప్రజల వాదన వినిపిస్తుంటాయి కాబట్టి ప్రజలకు ఈ వివరాలు తెలియాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలియాలనుకుంటే కనుక ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు పెట్టుకున్న దాని ప్రకారం ఆ వివరాలన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా కోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే ఈ ప్రభుత్వం ఏదైతే హైకోర్టు ఆర్గ్యుమెంట్ లో చెప్పడం జరిగిందో దాని ప్రకారం కూడా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏదైతే రేవంత్ రెడ్డి కోరిన సమాచారం అంతా కూడా ఇస్తామని చెప్పేసి కూడా కోర్టుకి స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే రేవంత్ రెడ్డికి అడిగిన సమాచారాన్ని 2 వారాల్లోగా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేయడం జరిగింది. ప్రియా, అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్.